మనకు వర్టిబ్రేటాను రెండు అతి విభాగాలుగా విభజించారు. అందులో మనకు వచ్చేసరికి నేతోస్టోమేటా. నేతలో మళ్ళీ మనకు ఆస్టికోడెర్ములు అనేటువంటివి ఉన్నాయి. అవి విలుప్తమైనటువంటివి. తర్వాత ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటివి సైక్లోస్టోమేటాలు. తర్వాత నేతోస్టోమేటాలో మళ్ళీ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసరికి ఏమున్నాయి అంటే వీటిలో మనకు వచ్చేసి వీటిలో చేపలు ఉన్నాయి. ఈ చేపల్లో మళ్ళీ కాండ్రిక్తీస్, ఆస్ట్రిక్తీస్ అనేటువంటి చేపలు. తర్వాత మళ్ళీ చేపలు అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి చతుష్పాదులు అనేటువంటివి. ఈ చతుష్పాదులలో మనకు తీసుకుంటే కనుక ఉభయచర జీవులు, సర్వీస్ రూపాలు, పక్షులు, క్షీరదాలు అనేటువంటివి మనకున్నాయి. ఇప్పుడు మనము చేపలు మొట్టమొదట దవడలు గల సకశేరుకాలు. అంటే చేపలు అనేటువంటివి మొట్టమొదట దవడలు కలిగినటువంటి సకశేరుకాలు అనేది మనము తెలుసుకుంటున్నాం. ఇవి మొప్పల ద్వారా శ్వాసించి పూర్తి జలచర జీవులు. సైలూరియన్ కాలంలో ఎప్పుడు చేపలు సైలూరియన్ కాలంలో విలుప్త దవడలు లేని ఆస్టికోడెర్ము చేపల నుంచి ఇవి ఉద్భవించాయి. ఈ సైలూరియన్ కాలంలో విలుప్త దవడలు లేని ఆస్టికోడెర్ము చేపల నుంచి ఈ చేపలు ఉద్భవించాయి అని చెప్తున్నాం. డివోనియన్ కాలంలో చేపలు అతిపెద్ద సమూహంగా ఏర్పడ్డాయి. డివోనియన్ కాలంలో చేపలు అతిపెద్ద సమూహాలుగా ఉద్భవించాయి, ఇక్కడ బాగా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యుగాన్ని మనము డివోనియన్ యుగాన్ని ఏమంటాము? చేపల స్వర్ణ యుగము అంటున్నాం. ఇవి అధిక భిన్నత్వం గల అతిపెద్ద సకశేరుక సమూహము. ఇవి శరీర ఆకారము, పరిమాణము, రంగులో వైవిధ్యతను ప్రదర్శిస్తాయి. వాణిజ్యపరంగా ఇవి మానవునికి చాలా ముఖ్యమైనవి. సీలోకాంత్ అంటే సముద్రపు జీవులు, డిప్నాయ్ మంచినీటి జీవులు, వర్తమాన లంబిక వాద్యాల చేపలు. చేపలలో షార్కులు అంటే సొర చేపలు, రే చేపలు, కిరణవాద్య చేపలు, అధిక పరిమాణంలో జీవిస్తున్న చేపలు, ఆస్టియోలెపిడ్ చేపలు సమూహానికి చెందిన లాటిమేరియాలు తర్వాత ఉన్నత శ్రేణి సకశేరుక పరిణామానికి తోడ్పడ్డాయని నమ్మకం. చేపల అధ్యయనాన్ని మనము ఇక్తియాలజీ అంటున్నాం. చేపల అధ్యయనం, చేపల గురించి మొత్తం మనం చదవాలి అంటే ఇక్తియాలజీ అనేటువంటిది చదవాలి. సాధారణ లక్షణాలు, చేపల యొక్క సాధారణ లక్షణాలు. ఇవి శీతల సంపూర్ణ జలచర జంతువులు. శీతల రక్తాలు, సంపూర్ణంగా అంటే శీతల రక్తము అంటే రక్తము శీతలంగా ఉంటుంది, అంటే చల్లగా ఉంటుంది. సంపూర్ణంగా ఇవి జలచర జీవులు. 2 శరీరము కండె ఆకారంలో ఉండి తల, మొండెము, తోక విభేదన చెందుతుంది. ఇక్కడ మనకు శరీరం అనేటువంటిది ఒక కండె ఆకారంలో కనపడుతుంది. తల, మొండెము, తోక అనేటువంటి భాగాలు విభజించబడి ఉంటాయి. అంతరాస్థి పంజరము మధ్యస్థోచ పొలుసులు లేదా అస్థి పలకలతో ఏర్పడి ఉంటుంది. మనకి అంతరాస్థి పంజరము మధ్యస్థోచ పొలుచుల చేత లేదా అస్థి పలకాలతో ఏర్పడి ఉంటుంది. కొన్ని చేపలలో పొలుసులు ఉండవు. మృదులాస్థి లేదా అస్థి నిర్మిత అంతరాస్థి పంజరం ఉంటుంది. పుర్రె ఒక అణుకపాల కందముతో ఉంటుంది. కశేరుకాలు ఉభయగర్తి రకము. ఇక్కడ మనకు కశేరుకాలు అనేటువంటివి 3 రకాలు అనేటువంటివి ఉన్నాయి. ఉభయగర్తి కశేరుకము, పరగర్తి కశేరుకము లేదా విషమగర్తి కశేరుకము అనేటువంటివి ఉన్నాయి. ఉభయగర్తి కశేరుకము, పరగర్తి కశేరుకము లేదంటే కనుక మనము వీటిలో విషమగర్తి కశేరుకాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ కశేరుకాల్లో మనకు ఉభయగర్తి కశేరుకాలు అనేటువంటి తీసుకున్న రకానికి చెందినంటే కశేరుకము మధ్యలో పూర్వ పరతలాల్లో పుటాకారంగా ఉంటాయి. మనకు కశేరుకాలు అనేటువంటి ఉంటాయి. ఇది కశేరుకం అనేటువంటిది ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు పూర్వతలము పరతలములో రెండిటిలో మనకు తలాల్లో పుటాకారంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఉభయగర్తి కశేరుకము అంటున్నాం. ఉభయగర్తి కశేరుకము అంటున్నాం. పూర్వపర తలాలలో పుటాకారంగా ఉంటే దాన్ని ఉభయగర్తి కశేరుకము అంటాం.
చలనానికి అద్వంద్వవాద్యాలు, మాధ్యమిక పుచ్చవాద్యాలు, ద్వంద్వవాద్యాలు, ఉరోశ్రోణి వాద్యాలు ఉంటాయి. అంటే చలనానికి కదలికకు అద్వంద్వవాద్యాలు అయినా ఉంటాయి. అద్వంద్వవాద్యాలు అంటే మాధ్యమిక పుచ్చవాద్యాలు అని, ద్వంద్వవాద్యాలు అంటే ఉరోశ్రోణి వాద్యాలు అనేటివి ఉంటాయి. నోరు ఉదరంగా లేదా పూర్వాంతరంలో ఉంటుంది. దంతాలు అగ్రదంతము, సమదంతము మరియు బహువారదంత రకాలు. దంతాలు అనేటువంటివి అగ్రదంతము, దంతాలు అగ్రం అంటే పైభాగంలో ఉంటాయి. సమదంతము అన్ని దంతాలు సమానంగానే ఉంటాయి. బహువార దంత రకాలు, బహువార దంత రకాలు. మొప్పలతో శ్వాసవాయువుల మార్పిడి జరుగుతుంది. హృదయం 2 గదులతో మొప్పలకు ఇక్కడ రక్తాన్ని అందిస్తుంది. దీనిలో జలశ్వాస హృదయము అంటారు. చేపలలో ఏక ప్రసరణ జరుగుతుంది. అంటే ప్రసరణలో రక్తము ఒకసారి మాత్రమే హృదయాన్ని చేరుతుంది. హృదయము శిరాహృదయము. హృదయం అనేది శిరాహృదయం. శరీర అవయవాల నుంచి శిర రక్తము ఆక్సిజన్ లేని రక్తాన్ని మాత్రమే హృదయానికి చేరుస్తుంది. మూత్రపిండాలు మధ్య రకానికి చెందినటువంటివి. సాధారణంగా అమినోటెలిక్ మృదులాస్థి చేపలు మాత్రమే యూరియోటెలిక్, మామూలుగా అయితే అమినోటెలిక్ జీవులు, కానీ మృదులాస్థి చేపలు మాత్రమే యూరియోటెలిక్ జీవులు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చేపలన్నీ అమినోటెలిక్ను విసర్జిస్తాయి, కానీ మృదులాస్థి చేపలు మాత్రమే యూరియోటెలిక్ జీవులుగా మనకు స్రవిస్తున్నాయి అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం తీసుకుంటే ఇక్కడ కపాల నాడులు 10 జతల కపాల నాడులు ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థను కప్పి మెనింగ్స్ ప్రిమిటివ్ మాత్రమే ఉంటుంది. లోపల చెవిలో 3 అర్ధచంద్రాకార కుల్లెలు ఉంటాయి. పార్శ్వరేఖ జ్ఞాన వ్యవస్థ అంటే నీటి కదలికలు, కంపనాలు గుర్తించడానికి బాగా అభివృద్ధి చెందింది. నేత్రాలకు కనురెప్పలు ఉండవు. నిమేషక పటలము గుడ్డును సంరక్షిస్తూ ఉంటుంది. స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. అంతర లేదా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరుగుతుంది. చేపలలో ప్రస్తుతం 2 విభాగాలు ఉన్నాయి. కాన్రిక్టిస్ అంటే మృదులాస్థి చేపలు, ఆస్టిక్టిస్ అస్థి చేపలు అనేటువంటివి 2 రకాల చేపలు ఉన్నాయి. ఇప్పుడు మన కాన్రీ అంటే మృదులమైనటువంటి అస్థి చేపలు. ఇవి సముద్రపు జీవులు. అంతరాస్థి పంజరం పూర్తిగా మృదులాస్థి నిర్మితము. పుచ్చవాద్యం విషమపాలి రకము. పుచ్చవాద్యము విషమపాలి రకానికి చెందినటువంటిది చెప్తా. పుచ్చవాద్యము విషమపాలి రకానికి చెందినది అంటే ఈ విధంగా ఏర్పడి ఉంటుంది, సమానంగా ఉండదు. పుచ్చము ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో సమానంగా ఉండదు. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువగా ఉంటే దాన్ని విషమపాలి రకానికి అనేది చెప్తున్నాం. బహిర్గతంగా అంతర్గతంగా అసమానంగా ఉంటాయి. ఇక్కడ లోపల కానీ వెలుపల కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ అసమానంగా కనబడతా ఉంది. చర్మంపై ప్లాక్లాయిడ్ పొలుసులు ఉంటాయి. చర్మం పైన మనకు ప్లాక్లాయిడ్ పొలుసులు అనేటువంటివి ఉంటాయి. వీటిని చర్మీయ టెంటికిల్స్ అని కూడా అంటారు. దంతాలు మార్పు చెందిన ప్లాక్లాయిడ్ పొలుసులు రూపాలు. ఇవి వెనకకు వంగి ఉంటాయి. సొరచేపలు విశేషమైన పరభక్షకాలు. శరీరానికి ఇరువైపులా ఉపరికులాలు లేని 5 లేదా 7 పటలికాకార మొప్పలు శ్వాసక్రియలో వాయు మార్పిడికి తోడ్పడతాయి. వాయుకోశం ఉండదు కాబట్టి మునగకుండా ఉండటానికి ఎప్పుడూ ఈదుతూనే ఉండాలి. అస్థి చేపలలో వాయుకోశ ప్లవక స్థితిలో అవయవముగా పనిచేస్తుంది. దీనివలన కావలసిన ఎత్తులో తక్కువ శక్తితో తేలియాడడానికి వీలవుతుంది. మృదులాస్థి చేపలు యూరియోటెలిక్. రక్తంలో యూరియాను నిల్వ చేసుకొని శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢతను పెంచుకుంటాయి. శరీర ధర్మం యురేమియా. మగజీవుల శ్రోణివాద్యాలకు ఉండే సంపర్క దండాలు అంతర ఫలదీకరణకు తోడ్పడతాయి. అధిక శాతం శిశుత్పోదక జీవులు. ఏవి? ఇక్కడ మనకున్నటువంటి కాండ్రిక్టిస్ చేపలు అధిక శాతం శిశుత్పాదకాలు. ఉదాహరణకు స్కోలియోడాన్ సొరచేప, ఫ్రిస్టిస్ రంపపు చేప, కార్కరోడాన్ పెద్ద తెలుపు షార్కు. ఇక్కడ మనకు వీటిలో తీసుకుంటే గన
టార్ఫిడోన్ విద్యుత్ చేప, పృష్ఠ కండరాలు విద్యుత్ అవయవాలుగా మార్పు చెందినవి. స్పిర్న స్థుతితల చేప అనేటువంటివి మనకు ఉన్నాయి. ఇక పోతే మనకు ఆస్టిక్టిస్ అంటే మృదుల అస్థి చేపలు. ఇవి అస్థి చేపలు అన్ని రకాల జల ఆవాసాలలో నివసిస్తాయి. టీలియాస్ట్ చేపలలో పుచ్చవాద్యం సమపాలి రకము. ఇక్కడ పుచ్చవాద్యం సమపాలి రకానికి చెందినది అంటే ఈ విధంగా అంతా ఇక్కడ ఈ విధంగా అంతా సమానంగా మనకు కనపడుతుంది పుచ్చవాద్యం. వీటిలో బాహ్య సౌష్ఠవ అంతర్గతంగా బాహ్యంగా సౌష్టంగా ఉంటుంది, అంతర్గతంగా అసౌష్టంగా కనిపిస్తుంది. ఊపిరితిత్తు చేపలు లాటిమేరియాలో డిపి సర్కిల్ సమవిభక్త సమపాల బాహ్యంగాను అంతర్గతంగాను సౌష్ఠవంతో వాద్యం ఉంటుంది. బాహ్య అస్థిపంజరంలో కాస్మాయిడ్, గానాయిడ్, సైక్లాయిడ్, టీనాయిడ్ పొలుసులు ఉంటాయి. పూర్వాంతం నోరు ఉంటుంది. శరీరానికి ఇరువైపులా ఉపరితలంతో కప్పబడిన 4 తంతు రూప మొప్పలతో శ్వాస వాయువుల మార్పిడి జరుగుతుంది. వాయుకోశం ఆహారనాళంతో కలిసి లేదా కలవకుండా ఉంటుంది. ఇవి వాయువుల మార్పిడికి ఊపిరితిత్తు చేపలు లేదా ఉత్ప్లవస్తకతకు చాలా వరకు కిరణవాజాలుంటాయి తోడ్పడుతుంది. ఇవి అమినోటెలిక్ స్త్రీ పురుష చేపలు వేరువేరుగా ఉంటాయి. బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. చాలా వరకు అండోత్పాదకాలు. ఎక్సోటిస్ ఎగిరే చేప, హిపోక్యాంపస్ సముద్రపు గుర్రము, పురుషజీవి గుడ్ల సంచి నుంచి ఉంటుంది. కాట్లా, లేబియో, రోహ్, క్లేరియస్ ఇలాంటి చేపలన్నీ మన టీరోఫిలం, ఏంజిల్ చేప, ఎకినస్, అంటుబిల్ల చేప అనేటువంటివి మనకు ఇక్కడ ఏవి ఆస్టిక్టిస్ చేపలు. కానీ ఆస్టిక్టిస్ చేపల్లో మనకు పొలుసులు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే కాస్మాయిడ్ ఉన్నాయి, గానాయిడ్ ఉన్నాయి, సైక్లాయిడ్ ఉన్నాయి, టీనాయిడ్ పొలుసులు అనేటువంటివి మనకున్నాయి. ఇవి అండోత్పాదకాలు. అక్కడ కాండ్రిక్టిస్లో శిశుత్పాదకాలు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చతుష్పాదులు. ఈ చతుష్పాదుల గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇవి చాలా వరకు భౌమ్య జీవులు, కొన్ని మాత్రమే జలచరాలు లేదా భూచరాలు. వీటిలో సాధారణంగా 2 జతల పంచాంగుళిక అంగాలు ఉంటాయి. ఊపిరితిత్తులు శ్వాసవాయువుల మార్పిడికి ముఖ్యమైన అవయవాలు. చాలా వరకు ఉభయచరాల చర్మం వాయు వినిమయానికి ముఖ్య స్థానము. టెట్రాపోడాలో ఉభయచరాలు, సర్వీస్ రూపాలు, పక్షులు, క్షీరదాలు అనే 4 విభాగాలుగా ఉన్నాయి. ఈ టెట్రాపాడ్లు అంటే చతుష్పాదులు అని చెప్తాం. చతుష్పాదులు అనేటువంటివి తీసుకుంటే ఇక్కడ వీటిలో మనకు వచ్చేసరికి సాధారణంగా 2 జతల పంచాంగుళిక అంగాలను కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులు శ్వాసవాయువుల మార్పిడికి ముఖ్యమైన అవయవాలుగా ఉంటాయి. ఇందులో మనకు టెట్రాపాడ్లో వచ్చేసరికి ఉభయచరాలు, సర్వీస్ రూపాలు, పక్షులు, క్షీరదాలు అనే విభాగాలుగా విభజించారు. ఇక్కడ ఉభయచరాలు ఇవి నీటి నుంచి వెలుపలికి వచ్చి నేలపై నడిచిన మొట్టమొదటి సకశేరుకాలు. ఇక్కడ మనకు బిట్టు అడిగే ఆస్కారం ఉంది. నీటి నుంచి వెలుపలకు వచ్చి నేలపై నడిచిన మొట్టమొదటి సకశేరుకాలు ఏంటివి అంటే ఉభయచరాలు. చతుష్పాదులు వాటి పూర్వీకులైన చేపలలాగా ఆస్ట్రోలిపిడ్స్ నీటిలో భౌమ్య ఆవాసంలో నివసించే సామర్థ్యం కలిగినవి. ఇవి కార్బోనిఫెరస్ యుగములో వృద్ధి చెందాయి. చేపలు ఏ యుగంలో? డివోనియన్ యుగంలో వృద్ధి చెందాయి. అందుకే చేపల స్వర్ణ యుగం అని దేన్ని అంటారు? డివోనియన్ యుగంలో అంటున్నారు. కానీ ఇక్కడ కార్బోనిఫెరస్ యుగంలో వృద్ధి చెందాయి. ఇవి పూర్తి స్థాయి భౌమ్య జీవులు ఏర్పడలేదు. ఎందుకంటే ప్రత్యుత్పత్తి మరియు అభివృద్ధి ఉభయచరాల గుడ్డు నేలపై వెంటనే ఎండిపోతాయి. కఠినమైన భూతలంపై అనుకూలత కర్పూరం లేదు. ఇంకా జల ఆవాసాల్లోనే జరుగుతూ ఉన్నాయి. జీవిస్తున్న ఉభయచరాలలో ఏ న్యూరా లేదా సెల్యూసిస్ కప్పలు, గోధుర కప్పలు, యూరోడిలా లేదా కాడేటాలు, సాలమండర్స్, న్యూట్స్, ఎపోడ్లు, సిసిలియన్లు, గుడ్డి పురుగులు ఉన్నాయి. ఉభయచరాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని బట్రకాలజీ అంటారు. ఇక్కడ మనకు ఉభయచరాల్లో ఏన్యూరా, యూరోడిలా, ఎపోడా అనేటువంటి జీవులు ఉన్నాయి. ఏన్యూరాలో మనకు తీసుకుంటే కప్పలు, గోధుర కప్పలు వస్తున్నాయి. యూరోడిలాలో సాలమండర్లు, న్యూట్స్ వస్తున్నాయి. ఎపోడాలో సిసిలియన్లు, గుడ్డి పురుగులు అనేటువంటివి వస్తున్నాయి. ఈ ఉభయచరాల అధ్యయనాన్ని మనము బట్రకాలజీ అని అంటున్నాం.
ఇక్కడ సాధారణ లక్షణాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇందులో మొట్టమొదటి చతుష్పాదులు 2 ఆవాసాలలో జీవిస్తాయి, అంటే నేల మీదను మంచినీటిలో జీవిస్తాయి. శరీరం వచ్చేసరికి తల మొండెముగా స్పష్టంగా విభజించబడి ఉంటుంది. కానీ మన చేపల్లో శరీర తల అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు అక్కడ ఏ విధంగా ఏర్పడింది? తల, మొండెము, తోక అనేటువంటి భాగాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తల, మొండెము మాత్రమే ఏర్పడి ఉంది. తోక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తోక డింబక దశలో ఉంటుంది. ఎప్పుడు టాడ్పోల్ డింబక దశలో తోక ఉంటుంది. చర్మం సన్నగా పొలుసులు లేకుండా ఎప్పుడాకు చెందిన జీవుల్లో ఉంటుంది. తేమగా గ్రంథులు ఉంటుంది. 2 జతల సమాన లేదా అసమాన పంచాంగుల్య గమనాంగాలు, సిసియన్ల గమనాంగాలు ఉండవు. క్షీరదాల్లో లాగా కపాల అనుకందాలు డైకాండలిక్ రకము, అంటే ద్వికంద రకానికి చెందిన. క్షీరదాల్లో కపాల కందాలు డైకాండలిక్ అంటే ద్వికందాయుతము, 2 కందాలను. ఇప్పుడు మనం మానవుని యొక్క పుర్ర తీసుకున్నప్పుడు 2 కందాలు అనేటువంటి డైకాండలిక్ రకానికి చెందినది, ద్వికందాయుతము అంటాం. సకశేరుకాలు ఏ న్యూరాన్లో పురోగర్తి కశేరుక. అక్కడ మనం విషమగర్తి అనేటువంటిది తీసుకున్నాము, ఇక్కడ పురోగర్తి. అంటే కశేరుక మధ్యం పూర్వతరంలో మాత్రమే పుటాకారంగా ఉంటుంది. అక్కడ మనం ఏం చెప్తాం? విషమగర్తి కశేరుకము అనేటువంటిది. విషమగర్తి కాదు, ఉభయగర్తి కశేరుకము. ఇక్కడ చేపలలో ఉభయగర్తి కశేరుకము అంటే పూర్వ పరాంతాల్లో కశేరుకం పుటాకారంలో ఉంటుంది అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మనకు ఉభయచరాలలో తీసుకుంటే కశేరుకము పురోగర్తి కశేరుకము. ఈ పురోగర్తి కశేరుకంలో మళ్ళీ మనకు వచ్చేసరికి కశేరుకం మధ్య పూర్వతలం మాత్రమే పుటాకారంగా ఉంటుంది. సిసియన్లలో ఉభయగర్తి కశేరుకం. ఉభయగర్తి కశేరుకం అంటే పూర్వ పరాంతాల్లో పుటాకారంగా ఉంటుంది. యూరోడీలాలో పరగర్తి కశేరుకం అంటే కశేరుకము పరాంత భాగంలో పుటాకారంలో ఉంటే పరగర్తి కశేరుకము అంటున్నాం. కశేరుక మధ్య పరతలం మాత్రమే పుటాకారంగా ఉంటుంది. రకానికి చెందినవి ఉరాస్తి మొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తూ ఉంది. ఉరాస్తి అనేది మొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉభయచరాల్లో మెయిన్ లక్షణాలు అనేటువంటివి నేలలు, అంటే నీటి నుంచి వెలుపలికి నేల మీదకి వచ్చి నడిచినటువంటి జీవులు ఉభయచరాలు. ఉరాస్తి కూడా మొట్టమొదట ఉభయచరాల్లోనే కనబడతా ఉంది. నోరు పెద్దది, దంతాలు అగ్రదంతము, సమదంతము, బహువార రకానికి చెందినటువంటివి. ఇక్కడ బహువారది అంటే మనకు అనేక సార్లు దంతాలు ఏర్పడతాయి అనేటువంటి. సమదంతము అంటే అన్ని దంతాలు సమానంగా ఉంటాయి అని. శ్వాస వాయువుల వినిమయం ఎక్కువగా చర్మంతో జరుగుతుంది. పుపుస అస్యగ్రసని శ్వాసక్రియలు కూడా జరుగుతాయి. జలశ్వాస అంటే బ్రాంకియల్ శ్వాసక్రియ డింబకాలు కొన్ని ప్రౌఢ ఈరోడీలాలో మనకు కనబడతా ఉన్నాయి. తర్వాత మనం తీసుకుంటే ఇందులో 3 గదుల హృదయము అనేటువంటిది ఉంటుంది. తర్వాత శిరాసరణి, మూల మహాధమని ఉంటాయి. 3 జతల ధమని చాపలు అభివృద్ధి చెందిన నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. ఎర్రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. మూత్రపిండాలు మధ్య రకానికి చెందినవి. యూరియోటెలిక్ జీవులు. వెలుపల వరాసిక, లోపల మృద్వి అనే మెనింజెస్ ఉంటాయి. 10 జతల కపాల నాడులు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఉభయచరాల్లో వెలుపల వైపు వరాసిక, లోపల మృద్వి అనేటువంటి మెనింజెస్లు ఉంటాయి. 10 జతల కపాల నాడులు అంటే ఉంటాయి. మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒకే ఒక శ్రవణాస్థిక ఉంటుంది. ఇది చేపలలో అధోహనువుతో రూపాంతరం చెందుతుంది. మొట్టమొదటిసారిగా ఉభయచరాల్లో కర్ణబేరి లేదా లాక్రిమల్ లేదా హార్డియన్ గ్రంథులు ఏర్పడ్డాయి. లైంగిక జీవులు వేరువేరుగా సాధారణంగా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అభివృద్ధి చాలా వరకు పరోక్షంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు బ్యూఫో గోధుర కప్ప, రనా కప్ప, హైలా చెట్టు కప్ప, సాలమండర్, ఇక్టోఫిస్ ఉపాంగరహిత ఉభయచరము, రాకోఫోరస్ ఎగిరే కప్ప అనేటువంటివి మనకు ఉన్నాయి. ఇందులో మనం తీసుకున్నప్పుడు ఉభయచరపు జీవులలో వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అంటే
మొట్టమొదట నేల మీద నడిచినటువంటివి. ఇందులో ఉభయగర్తిక అనేటువంటిది కూడా ఉంటుంది. మళ్ళా వీటిలో ఉభయచరాల్లో ప్రత్యేకంగా ఏం ఏర్పడింది అంటే కనుక కర్ణబేరి స్తరము, దాని స్థానంలో లాక్రిమల్ హరినియర్ గ్రంథులు అనేటువంటివి కూడా ఏర్పడినాయి అనేది మనము చెప్తున్నాం. ఇక్కడ మనం కప్ప గురించి తెలుసుకున్నాం. ఉభయచర జీవుల్లో కప్ప ఉదాహరణగా తీసుకున్నాం కాబట్టి ఈ కప్ప గురించి మళ్ళీ తెలుసుకున్నాం. కప్ప, గోధుర కప్ప తోకలేని ఉభయచరాలు. ఇవి ఏ న్యూరా సెలియోన్షియా క్రమానికి చెందినవి. ఆవాసము, అలవాట్లు. ఇవి రకరకాల పరిసరాల్లో జీవిస్తాయి. చాలా వరకు కప్పలు నీటికి దగ్గరగా లేదా నీటిలో నివసిస్తాయి. అయితే గోధుర కప్పలు పొడి వాతావరణంలో జీవించడానికి మంచి అనుకూలనాలు కలిగి ఉన్నాయి. ప్రౌఢ కప్పలు, గోధుర కప్పలు మాంసాహారులు. రనా ట్రైగిన్ అనేది భారతదేశపు సాధారణ కప్ప. ఇది ఇండియన్ బుల్ ఫ్రాగ్గా ప్రఖ్యాతి చెందింది. ఏది రనా ట్రైగిన ఇండియన్ బుల్ ఫ్రాగ్గా కూడా. కప్పలు, గోధుర కప్పలు శీతల రక్తము, ఉల్బరహితాలు, ఉల్బాన్ని అభివృద్ధి చేయవు. ఇక్కడ మళ్ళీ మనం తీసుకున్నప్పుడు శీతల సుప్తావస్థ, గ్రీష్మ సుప్తావస్థ. పూర్తి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అధిక చలి, పొడి, వేడిగా ఉన్న ఎండాకాలంలో కప్పలు మృదువైన తేమ నేలలో కూరుకొని తాము ఒక ప్రతికూల వాతావరణ పరిస్థితిని ఏర్పరచుకుంటాయి. ఈ కాలంలో కప్పలు వాటి జీవక్రియలు బాగా తగ్గించి గ్లైకోజన్, కొవ్వు నిల్వలపై జీవిస్తాయి. కేవలం చర్మ శ్వాసక్రియ మాత్రమే నిర్వహిస్తాయి. శీతాకాలంలో కప్పలు చర్యారహిత జీవితాన్ని శీతాకాల సిప్తావస్థకు లేదా శీతలకాల నిద్ర అంటారు. అదే ఎండాకాలంలో అయితే గ్రీష్మకాల సుప్తావస్థ లేదా గ్రీష్మ నిద్ర అంటారు. కమోఫ్లేజ్. కప్పలు మొదట పరిసరాలకు అనుగుణంగా చర్మపు రంగును మార్చుకుంటే దీనివల్ల వాటి శత్రువును గుర్తించవు. అవి రక్షించుకునే విధము రంగులను రక్షణాత్మక వర్ణత్వముగా మార్చుకోవడాన్ని కమోఫ్లేజింగ్ అంటారు. ఇప్పుడు మనము సాధారణంగా కప్ప యొక్క విధానము సాధారణంగా తెలుసుకున్నాము. అందులో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ వీటిలో ఉండేటివి తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి రనా ట్రైగిన విభాగం ఉభయచరాలు, క్రమం ఏన్యూరా, కుటుంబం రనిడే. కప్ప శరీరం కొద్దిగా కండె లేదా కదురు ఆకారంలో, పృష్ఠ ఉదరంలో కొద్దిగా బల్లపొలుపుగా ఉంటుంది. కప్ప చర్మము పలుచగా, పొలుసులు లేకుండా తేమగా ఉంటుంది. చర్మము దిగువ గల కండరాలు అక్కడక్కడ మాత్రమే అంటుకొని వదులుగా ఉంటాయి. సాధారణంగా చర్మం పృష్ఠభాగంలో క్రమరహిత ముదురు వర్ణపు మచ్చలు కలిగిన ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఉదరతలంలో ఒకే రకపు పాలిన పసుపు రంగులో ఉంటుంది. కప్ప నీటిని ఎప్పుడూ తాగదు, చర్మం ద్వారా గ్రహిస్తుంది. శరీర విభజన. ఇక్కడ మనకు ఈ శరీర విభజన అనేటువంటిది తీసుకున్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది అంటే కప్ప శరీరము తల, మొండెముగానే విభజించబడి తల, మొండెము. ఇక్కడ మెడ, తోక ఉండవు. మొట్టెపై ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు ఉన్నాయి. నేత్రాలు ఉబికి నిమేషక పటలము అంటే ఉబికి నిమేషక పటలం అనేటువంటిది కప్పబడి ఉంటుంది. నిమేషక పటలము కన్నును నీటితో ఉన్నప్పుడు రక్షిస్తుంది. శబ్ద ప్రకంపనాల తరంగాలను గ్రహించడానికి ప్రతి నేత్రం వెనుక కర్ణబేరి త్వచము ఉంటుంది. పూర్వ చర్మాంగాలు ఈదడానికి, నడకకు, గెంతడానికి, బొరియలు చేయడానికి తోడ్పడతాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వ చర్మాంగాలు ఈదడానికి, నడకకు, గెంతడానికి, బొరియలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రతి చర్మాంగము 5 వేళ్లతో ఉంటుంది. పూర్వాంగము కంటే పొడవుగా ఎక్కువ కండరంతో ఉంటుంది. పూర్వాంగాలలో 4 వేళ్ళు ఉంటాయి. ఇక్కడ పాదము అంగుళ్యాంతర జాలంతో కూడిన వేళ్ళు కలిగి ఈదడానికి అనుకూలంగా ఉంటాయి. అంగుళ్యాంతరము అనేటువంటిది ఇక్కడ అంగుళ్యాంతర జాలకము అనేటువంటిది వేళ్లతో కలిగి ఉంటుంది. కప్పలు లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. పురుష కప్పలో శబ్ద బృద్రికర్ణి, స్వరకేశాలు, పూర్వాంగాలు మొదటి వేలుకు సంపర్క మెత్తాలను కలిగి ఉంటాయి. స్త్రీ కప్పలో సంపర్క మెత్తాలు ఉండవు. పురుష కప్పలో మాత్రమే సంపర్క మెత్తాలు అనేటువంటివి మనకు ఉంటాయి అనేది తెలుసుకుంటా ఉన్నాం. ఇందులో మనకు వచ్చేసరికి ఏ విధంగా వాటి ఉన్నాయి అంటే శరీర అంతరాంగాలు అనేటువంటివి తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ వీటిలో శరీర అంతరాంగాల్లో
కప్ప శరీర కుహరంలో వివిధ అంతరాంగ అవయవాలు ఇమిడి ఉంటాయి. వీటన్నిటినీ కలిపి విసర అంటారు. వీటిని ఆవరించి అంతరంగ వేష్టనము ఉంటుంది. ఇక్కడ జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలో ఆహారనాళము, జీర్ణ గ్రంథులు ఉంటాయి. కప్ప మాంసాహారి కాబట్టి ఆహారనాళము పొట్టిగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే మాంసాహారి కాబట్టి. ఆహారనాళం ఇది విశాలమైన అండాకార చీలిక లాంటి నోటితో ప్రారంభమై దీనికి పై దవడ, కింది దవడలు ఉంటాయి. నోరు పెద్దగా విశాలమైన తక్కువ లోతైన అస్యగ్రసని కుహరాన్ని లోనికి తెరుచుకుంటుంది. పై దవడ అంచు వెంబడి దంతాలు ఉంటాయి. అస్య కుహరంలో కండరయుతమైన చివర 2 తమ్మెలు చీలికలు కలిగి ఉంటాయి. నాలుక ఉంటుంది. నాలుక అస్యకుహరంలో ముందు వైపు అతకబడి స్వేచ్ఛగా ఉంటుంది. గ్రసని పొట్టి ఆహారవాహికలోనికి ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. జీర్ణాశయం విశాలంగా మందమైన కుడ్యము గల నాళము. ఇది శరీర కుహరంలో ఎడమవైపు ఉంటుంది. జీర్ణాశయ పూర్వాంతంలో హృదయ సంవరణి, పరాంతంలో జఠర నిర్గమ సంవరణి ఉంటాయి. జీర్ణాశయం ఆహార నిల్వకు, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. చిన్న పేగుల పూర్వభాగం ఆంత్రమూలంగాను, పరభాగము పొడవైన మెలికలు తిరిగి శేషాంత్రికంగా ఏర్పడుతుంది. శేషాంత్రికం పెద్ద పేగుగా పిలువబడే పురుషనాళంలోకి తెరుచుకుంటుంది. పురుషనాళము పొట్టిగా విశాలంగా ఉండి పాయురంధ్రం ద్వారా అవస్కరంలోకి తెరుచుకుంటుంది. పాయురంధ్రం సవర్ణితో ఆవరించి ఉంటుంది. అవస్కరం చిన్న గది. ఇది జీర్ణ, మూత్ర, జనన వ్యవస్థలకు ఐక్య మార్గములో చరమాంగాల మధ్య మొండెము పరాంతంలో అవస్కర రంధ్రంతో బయటకు తెరుచుకుంటుంది. జీర్ణ గ్రంథులు. జీర్ణాశయం గోడలలో సూక్ష్మంగా ఉండే జఠర గ్రంథులు జఠర రసాన్ని స్రవిస్తాయి. కాలేయము అతి పెద్ద గ్రంథి. ఇది కాలేయ క్లోమనాళముతో ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. కాలేయ పైత్యరసాన్ని స్రవించి పిత్తాశయంలో నిల్వ చేస్తుంది. పైత్యరసంలో ఎలాంటి జీర్ణ ఎంజైములు ఉండవు. అయితే పైత్య లవణాలు, వర్ణకాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత క్లోమం క్రమరహితమైనటువంటి ఇక్కడ క్లోమం క్రమరహితమైనటువంటి పొడవైన మిశ్రమ గ్రంథి. అంటే క్లోమంలో లాంగ్రహన్ పుటికలు, ఇన్సులిన్, గ్లూకాగాన్ హార్మోన్లు కూడా స్రవిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఇది జీర్ణాశయము ఆంత్రమూలం మధ్యన ఉంటుంది. ఇది క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఆంత్రగ్రంథులు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. ఆహార సేకరణ, జీర్ణక్రియ. నాలుక ఆహార సేకరణ అవయవంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో జఠర ఎంజైమ్ చర్యతో జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆమ్లత్వం గల ఆహారాన్ని కైమ్ అంటారు. ఇది జఠర నిర్గమి ద్వారా చిన్న పేగు చేరుతుంది. అక్కడ పైత్యరసము క్లోమరసము ఆంత్రరసంతో కలుస్తుంది. పైత్యరసము కొవ్వులను ఎమల్సీకరణం చేస్తుంది. క్లోమము ఆంత్ర ఎంజైములు, పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు జీర్ణక్రియను పూర్తి చేస్తాయి. పేగు లోపలి కుడ్యంలో సూచకాలు జీర్ణమైన ఆహారాన్ని శోషిస్తాయి. జీర్ణం కాని ఘన వ్యర్థ పదార్థాలు పురుషనాళంలో చేరి పాయు ద్వారా అవస్కర కోశం నుండి అక్కడ నుండి అవస్కర రంధ్రం ద్వారా బయటికి విసర్జించబడుతుంది. తర్వాత శ్వాస వ్యవస్థ. కప్ప శ్వాసక్రియ 3 రకాల శ్వాసక్రియ తలాలను ఉపయోగిస్తుంది. అవి చర్మము, అస్యగ్రసని కుహరము, శ్లేషతలము, ఊపిరితిత్తుల లోపలి తలము. చర్మ శ్వాసక్రియ ఇది 3 రకాల్లోకెల్లా చాలా ముఖ్యమైనది. పొలుసులు లేని కప్ప చర్మం పలుచగా, తేమగా, రక్త ప్రసరణ కలిగి ఉంటుంది. చర్మంలో ఓటు, సీఓటులకు ప్రావేశశీలతను కలిగి ఉంటుంది. చర్మము శ్లేష్మ పొర మీద తేమతో ఓటు వ్యాపనం చెంది రక్తకేశనాళికలకు చేరుతుంది. రక్తం నుంచి CO2 ఇదే పద్ధతిలో వ్యాపనం చెంది బయటకు విడుదలవుతుంది. చర్మ శ్వాసక్రియకు చర్మము తేమగా ఉండాలి. అస్యగ్రసని శ్వాసక్రియ. చర్మము ఊపిరితిత్తులలో కాకుండా తేమ, రక్త ప్రసరణ గల అస్యగ్రసని కుహరం యొక్క పొరకుండా శ్వాసవాయువుల మార్పిడికి తోడ్పడుతుంది. ఈ శ్వాసక్రియ కప్ప నేలపై ఉన్నప్పుడు జరుగుతుంది. పుప్స శ్వాసక్రియ. కప్ప నేలపై ఉన్నప్పుడు ఊపిరితిత్తులో కూడా శ్వాసిస్తుంది. ఊపిరితిత్తులు గులాబీ రంగులో ఉండే అధిక రక్త ప్రసరణ గల సంచి లాంటి నిర్మాణాలు. పుపుస శ్వాసక్రియలో అస్యగ్రసని కుహరంలో ఒక బలమైన పంపులాగా పనిచేస్తుంది.
అస్యగ్రసని కుహరము అడుగు భాగం పైకి లేచినప్పుడు గాలి ఒత్తిడికి కంఠబిలము తెరుచుకొని గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది. అక్కడ కుహరం అడుగు భాగం లేచినప్పుడు ఒత్తిడితో కంఠబిలం చేరి గాలి ఊపిరితిత్తులకు చేరి అక్కడ వాయువుల మార్పిడి జరుగుతుంది. ఆ తర్వాత అస్యగ్రసని కుహరం అడుగు భాగం కిందికి దిగినప్పుడు గాలి ఊపిరితిత్తుల నుంచి అస్యకుహరం నాసికారంధ్రం ద్వారా బయటకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకు వచ్చేసరికి శ్వాస వ్యవస్థ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి రక్త ప్రసరణ వ్యవస్థలో అనేటువంటి తీసుకుంటే దీనిలో హృదయము, రక్తనాళాలు, రక్తం ఉంటాయి. శరీరం పై భాగంలో కండరహిత హృదయం ఉంటుంది. దీనిలో 2 కర్ణికలు, 1 జఠరిక, హృదయము, 2 స్తరాల హృదయ వర్ణ త్వచంతో కప్పి ఉంటుంది. హృదయము పృష్ఠతలంతో కూడి కర్ణిక త్రికోణాకార శిరాసరిని కలుస్తుంది. ఇది 3 మహాశిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది. ఉదరతలంలో జఠరిక ధమని శంకుతో లోనికి తెరుచుకుంటుంది. ధమని శంకు 2 శాఖలుగా తిరిగి అవి ఒక్కొక్కటి 3 ధమని చాపాలుగా ఏర్పడుతుంది. అవి కరోట పుబస్ చాపలు, ఇక్కడ కరోట దైహిక పుప్స చర్మీయ చాపలు. హృదయం నుంచి రక్తాన్ని శరీర భాగాలకు ధమని చాపల శాఖల ద్వారా సరఫరా చేస్తాయి. శరీర భాగాల నుంచి 3 ముఖ్యమైన సిరలు రక్తాన్ని గ్రహించి శిరాసరణికి చేరవేస్తాయి. ఇక్కడ శిరాసరణికి చేరవేసిన తర్వాత నిర్వాహక వ్యవస్థ. కప్పలో పేగు, కాలేయం మధ్య శరీర భాగాల అవయవాలు, మూత్రపిండం మధ్య ప్రత్యేకమైన శిరా సందాయకాలు ఉన్నాయి. కాలేయము, పేగు భాగాల్లో వాటిని కాలేయ నిర్వాహక వ్యవస్థ అని, పరభాగంలో వాటిని రుక్క నిర్వాహక వ్యవస్థ అని అంటారు. రక్తము ఇది ప్లాస్మా మరియు కణాలతో ఏర్పడింది. రక్త కణాలలో ఎర్రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్లు ఉంటాయి. ఎర్రక్త కణాలు కేంద్రక సహితంగా కణాలు. ఇవి O2 రవాణాకు తోడ్పడతాయి. O2 మనకు రవాణాకు తోడ్పడతాయి. తర్వాత తెల్ల రక్త కణాలు WBC కేంద్ర సహిత అమీబాయిడ్ కణాలు. ఇవి ఏం చేస్తాయి? రక్షణకు తోడ్పడతాయి. రక్తస్రావాన్ని అరికట్టడానికి హీమోస్టాటిస్ థ్రాంబోసైట్లు తోడ్పడతాయి. శోషరస వ్యవస్థ. కప్పలో రక్త ప్రసరణ వ్యవస్థకు అదనంగా శోషరస వ్యవస్థ ఉంటుంది. దీనిలో శోషరసము, శోషరస కుల్యలు, శోషరస కణుపులు ఉంటాయి. దీనిలో RBCలు ఉండవు. కొన్ని మాంసకృతులు మాత్రమే మనకు ఇక్కడ ఉంటాయి అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత ఇందులో మనం గమనించినప్పుడు సమకలన వ్యవస్థ. కప్పలో శరీర వ్యవస్థలో నియంత్రణ, సమన్వయం అధికంగా అభివృద్ధి చెంది దీనిలో నాడీ, అంతఃస్రావిక వ్యవస్థలు ఉన్నాయి. అంతఃస్రావిక గ్రంథులు విడుదల చేసిన హార్మోన్లు శరీరంలో వివిధ అవయవాల మధ్య రసాయనిక సమన్వయాన్ని సాధిస్తాయి. కప్పలో పిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, పీనియల్ దేహము, క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలు, అడ్రినల్ గ్రంథులు, బీజకోశాలు మొదలైన ముఖ్యమైన అంతఃస్రావిక గ్రంథులున్నాయి. నాడీ వ్యవస్థ కేంద్రకము అంటే మెదడు, నాడీదండము. పరదీయంగా కపాలాలు, కసేరు నాడులు. స్వయం జ్యోతిలో సహానుభూత, సహసహానుభూత వ్యవస్థలు ఏర్పడినాయి. మెదడును ఆవరించి అస్థి నిర్మాణమైన మస్తిష్క పేటిక అంటే కపాలం ఉంది. మెదడు పూర్వ, మధ్య, అంత్య మెదడులుగా విభజించబడి ఉంది. పూర్వ మెదడులో 2 జ్ఞానలంబికలు, వాసనను గ్రహించడానికి 2 మస్తిష్క అర్ధగోళాలు అంటే నియంత్రణ కదలికలను అదుపు చేయడానికి, ద్వారగోర్ధము వేడి, చల్లదనము, నొప్పి మొదలైన వాటిని గ్రహణ శక్తి, స్వయంశోధిత వ్యవస్థలు సమన్వయం చేయడానికి ఉన్నాయి. మధ్య మెదడులో దృష్టిలంబికలు కార్పోరా బైజెమినా ఉన్నాయి. ఇవి దృష్టికి ఉద్దేశించబడినవి. అంత్య మెదడులో అన్నుమస్తిష్కము సమతుల్యతకు, మధ్యాముఖము అనియంత్రిత కదలికల అదుపులో ఉంచుతుంటాయి. మధ్యాముఖము మహావివరం ద్వారా పయనించి నాడీదండ కసేరు దండంలోని నాడీకుల్యలో ఇమిడి ఉంటుంది. మెదడు ప్రవాకంగాలుగా మధ్యవర్తి నాడీదండం వ్యవహరిస్తుంది. ప్రత్యేక జ్ఞానాంగాలు. కప్పలో స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రావణానికి జ్ఞానాంగాలు ఉన్నాయి. ఇందులో నేత్రాలు, లోపలి చెవి చక్కగా వ్యవస్థీకరణ చెందిన నిర్మాణాలు. మిగిలినవన్నీ నాడీ అంత్యాల చుట్టూ ఏర్పడి కణ సమూహాలు. చర్మంలో స్పర్శకు సంబంధించి గ్రాహకాలు ఉంటాయి. నాలుకకు పైన ఉన్న చిన్న సూక్ష్మాంకురాలు గల రుచి గుళికలు రుచికి తోడ్పడతాయి. 1 జత నాసికా గదులు, గ్రాణ అవయవాలు తోడ్పడతాయి. దృష్టికి 1 జత నేత్రాలు ఉంటాయి. ఇవి పుర్రె నేత్రకోటరంలో ఉంటాయి. నేత్రాలకు కనురెప్పలు ఉంటాయి. పై రెప్ప కలదు, కింది రెప్ప
పారదర్శక నిమేషక పటల రూపంలో మడత ఉంటుంది. ఈ పటలం కంటి ఉపరితలాన్ని పూర్తిగా కప్పే సామర్థ్యం కలిగి ఉంటుంది. కంటి నేత్ర పటలంలో కడ్డీలు లేదా దండాలు, శంకువులు ఉంటాయి. రంగుల దృశ్యానికి శంకువులు, మసక వెలుతురులో దృష్టికి కడ్డీలు తోడ్పడతాయి. చెవుల వినికిడికి సమతుల్యతకు తోడ్పడతాయి. దీనిలో మధ్య చెవి ఒక బాహ్య లేదా పెద్ద కర్ణభేది త్వచంతో కప్పబడి ప్రకంపనాలు లోపలి చెవికి అందించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మనం తీసుకుంటే స్తంభిక ఉంటుంది. లోపలి చెవిలో పేటికలో 3 అర్ధచంద్రాకార కుల్యలు అనేటువంటివి ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఒక చిన్న గోనిక కూడా ఉంటుంది. విసర్జక వ్యవస్థ నత్రజని వ్యర్థ పదార్థాలు తొలగించడానికి, నీరు లవణ సమతులను నిర్వహించడానికి బాగా అభివృద్ధి చెందిన విసర్జక వ్యవస్థ ఏర్పడింది. ఇందులో ఒక జత మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, అవస్కరము ఉంటాయి. మూత్రపిండాలు పొడవుగా పల్లపరుపుగా ఉన్న ముదురు ఎరుపు నిర్మాణంలో ఇవి శరీర కుహరానికి కొద్దిగా పరభాగము కశీరు దండానికి ఇరువైపులా ఒక్కొక్కటి ఉంటాయి. వీటి ఉపరితలం మాత్రమే ఆంత్రవేషణం చేత కప్పబడి ఉంటుంది. తిరో ఆంత్రవేషణాలు. ప్రతి మూత్రపిండము ఉదర మధ్య ఉపరితలంలో ఎడ్రినల్ అతిరుక గ్రంథి ఉంటుంది. మూత్రనాళికలు లేదా నెఫ్రాన్లు మూత్రపిండంలో క్రియాత్మక ప్రమాణాలు. ప్రతి మూత్రపిండము పరబాహ్య అంచు నుంచి మధ్యరుక్కము లేదా ఉల్ఫియన్ నాళము లేదా మూత్రనాళము ఏర్పడుతుంది. పురుష జీవులలో మూత్రనాళము మూత్రజననాళముగా ఉండి మూత్రము పురుష సంయోగ బీజాలను పంపడానికి తోడ్పడుతుంది. అయితే స్త్రీ జీవులలో స్త్రీబీజవాహిక మూత్రనాళం వేరువేరుగా ఉంటాయి. మూత్రనాళాలు సంవరణి రంధ్రంతో అవస్కరంలోకి తెరుచుకుంటాయి. పురుషనాళానికి ఉదరంలో పలుచని కుడ్యం గల మూత్రాశయము అవస్కరంలోకి తెరుచుకుంటుంది. కప్పలు ముఖ్యంగా నత్రజని వ్యర్థాలను యూరియాగా విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ జీవులు అంటారు. ప్రత్యుత్పత్తి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత పశువు అండాకార ముష్కాలు ఉంటాయి. ఒక జత ముష్కాలు అనేటువంటివి ఉంటాయి. మూత్రపిండాలకు పృష్ఠకుడ్యానికి 2 మడతల ఆంత్రవేషణంతో అతకబడి ఉంటాయి. ఆంత్రవేషణానికి ముష్క యోజని ఉంటుంది. ప్రతి ముష్కంలో లెక్కలేనన్ని శుక్రోత్పద నాళికలు ఉంటాయి. ఇవి కలిసి 10-12 ఇరుకైన శుక్ర నాళికలను ఏర్పరుస్తాయి. ఇవి మూత్రపిండంలోకి ప్రయాణించి బిడ్డర్ కాలువలోకి తెరుచుకుంటాయి. ఇది మూత్రనాళికలోకి మూత్రపిండ అడ్డకులల ద్వారా కలపబడి ఉంటుంది. ఇరువైపులా ఉన్న మూత్ర జనన నాళాలు అవస్కరంలోకి తెరుచుకుంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక స్త్రీబీజ వాహిక, అవస్కరం ఉంటాయి. స్త్రీబీజ కోశాలు మూత్రపిండంలోని పృష్ఠ శరీర కుడ్యానికి 2 మడతల ఆంత్రవేషణంతో అతకబడి ఉంటాయి. ఆంత్రవేషణాన్ని స్త్రీబీజకోశ యోజని అంటారు. స్త్రీబీజ కోశంలో మూత్రపిండాలతో ఎలాంటి క్రియాత్మక సంబంధం లేదు. 2 స్త్రీబీజ వాహికలు పొడవుగా తెల్లగా మెలితిరిగి ఉంటాయి. వీటి పూర్వాంతాలు గరాటుగా లాగా ఉంటాయి. వీటిని ఆస్టికుల్యాముఖాలు అంటారు. ఇక్కడ స్త్రీ బీజవాహిక పరాంత విశాలమైన స్త్రీబీజ కోశ గోనులను ఏర్పరుస్తాయి. తర్వాత ఇవి వేరువేరుగా అవస్కరంలోకి తెరుచుకుంటాయి. సంపర్కంలో ఆడకప్పలు గుడ్ల రాశిని విడుదల చేస్తాయి. దీన్ని స్వాన్ అంటారు. పురుష కప్పలు శుక్రకణాల రాశిని విడుదల చేస్తాయి. దాన్ని మిల్ట్ అంటారు. బాహ్య ఫలదీకరణ అభివృద్ధి నీటిలో జరుగుతుంది. అభివృద్ధిలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిపి శాకాహార టాడ్పోల్ డింబక దశ ఉంటుంది. ఇది రూప విక్రియతో వాయు శ్వాసక్రియ జరిపే మాంసాహార కప్పగా మారుతుంది. కప్ప టాడ్పోల్ డింబక చేపలాగా మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. ఇక్కడ చాలా వరకు చతుష్పాదుల అభివృద్ధి ఉల్బాన్ని కలిగి ఉంటాయి. కప్పలు కూడా చతుష్పాదులే. వీటి పిండ ఉల్బం అనేది ఉందా లేదా మన పిండం యొక్క తీసుకుంటున్నాం. కప్ప యొక్క వాణిజ్య ప్రాముఖ్యత అనేటువంటిది తీసుకుంటే ఇందులో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం గమనిస్తున్నాము. కప్పలు కీటకాహారులు కాబట్టి కీటక జనాభా తగ్గిస్తుంది. అందువల్ల ఇవి మానవునికి ఉపయుక్తమైనవి. చైనా, జపాన్ దేశాలలో కండలు గల కప్ప తొడలను ఆహారంగా భుజిస్తారు. చైనా, జపాన్ దేశాల్లో. విభాగము సర్వీస్ రూపాలు. సర్వీస్ రూపాలు బాహ్యోష్ణ జీవులు. ఇవి శరీర ఉష్ణోగ్రతను బట్టి పరిసరాల ఉష్ణంతో మార్పిడి చేసుకుని క్రమపరుచుకుంటాయి. శీతల రక్త జంతువులు. ఉల్బదారులు. ఇక్కడ కార్బోనిఫెరస్ యుగంలో
ల్యాబోరింతోడాంట్ ఉభయచరాల నుంచి సర్వీస్ రూపాలు ఉద్భవించాయి. ఎప్పుడు అంటే కార్బోనిఫెరస్ యుగంలో ఉభయచరాల నుంచి సర్వీస్ రూపాలు ఉద్భవించాయి. ఇవి మీసోజాయిక్ యుగంలో సర్వోన్నతముగా సకశేరుకాలుగా ఎదిగి సర్వీస్ రూపాల స్వర్ణయుగము అంటున్నాం. ఎప్పుడు మీసోజాయిక్ చాలా సర్వీస్ రూపాలు నీరు దూరని క్లింక్లాయిడ్ గుడ్లను అంటే రంధ్రంగల కాల్క్లేరియస్ కర్పరము గాలిని అనుమతిస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ లభిస్తుంది. నేలపై పెడతాయి. గుడ్లను పిండత్వచాలు ఉంటాయి. అవి ఉల్బము, అలిందము, పరాయువు. ఇక్కడ మనకు ఉల్బము ఉంది, తర్వాత ఇందులో మనకు అలిందము ఉంది, తర్వాత మనకు పరాయువు అని. ఉల్బము, అలిందము, పరాయువు, సొనసంచి అనేటువంటి భాగాలు మనకు ఉన్నాయి. ఇక్కడ గుడ్లు యొక్క పిండ బాహ్యత్వచాలను కలిగి ఉంటుంది. ఆ ఏంటివి అంటే ఉల్బము, అలిందము, పరాయువు, సొనసంచి అనేటువంటి నిర్మాణాలు. ఇవి గుడ్డును స్వతంత్రంగా జీవనాధార వ్యవస్థగా చేస్తాయి. కాబట్టి ఉల్బ గుడ్లు వాటి వంశకర్తలు జలచర జీవన విధానానికి స్వస్తి పలికడంతో సర్వీస్ రూపాలకు తోడ్పడతాయి. క్లింక్లాయిడ్ గుడ్లు అదనంగా నీటి నష్టాన్ని అరికట్టడానికి, ఇక్కడ పొడి పులుసుల చర్మము నేలపై కదల్చడానికి, అనువైన నఖసహిత 2 జతల పంచాంగులిక ఉపాంగాలు, పుపుస శ్వాసక్రియ, అంతర ఫలదీకరణ మొదలైన కీలక అనుకూలనాలు సర్వీస్ రూపాల విజయానికి దోహదపడతాయి. సర్వీస్ రూపాలలో విలుప్త డైనోసార్స్ అంటే అతిపెద్ద తొండలు, ప్రస్తుతము తాబేళ్లు, ముసళ్ళు, పాములు, తొండలు, బల్లులు, స్వినోడాన్లు ఉన్నాయి. ఇక్కడ సర్వీస్ రూపాల్లో తాబేళ్లు, ముసళ్ళు, పాములు, తొండలు, బల్లులు, స్వినోడాన్లు ఉన్నాయి. శీతల రక్త చతుష్పాదుల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు. గుడ్లు పిండంలో ఎలాంటి రూపకల్పన డిజైన్ వల్ల సర్వీస్ రూపాల గుడ్లను నేలపై పెడతాయి. ఇక్కడ గుడ్లు తరచుగా సాధారణ లక్షణాలు. ఇవి మొట్టమొదట నిజభౌమ జీవులు. సాధారణంగా పాకుతూ లేదా బొరియలు చేసుకుని జీవించే ఉల్బ చతుష్పాదులు. శరీరము తల, మొండెము, ఇక్కడ శరీరము తల, మెడ, మొండెము, తోక అనే 4 భాగాలు ఉంటాయి. చర్మం గరుగుగా పొడిగా ఉంటుంది. బాహ్యస్థ పంజరంలో కొమ్ము సంబంధిత బాహ్యస్థోచ పొలుసులు, పలకాలు, నఖాలు అంటే మొట్టమొదట సర్వీస్ రూపాలు ఏర్పడినవి. అంటే పొలుసులు, పలకాలు, నఖాలు మొట్టమొదట చతుష్పాదుల్లో కూడా కాకుండా సర్వీస్ రూపాలు ఏర్పడినటువంటి. దంత విన్యాసం అగ్రదంతము, సమదంతము, బహువార రకాలు. మొసలలో క్షీరదాల మాదిరిగా తీకోడాంటు దంత రకము. కిలోనియాల దంతాలు ఉండవు. ఏకకంద కపాలము అంటే ఒకే ఒక కపాలం, మోనోకాండలిక రకానికి చెందినది. అనేక జీవులలో శంఖాఘాతాలు ఉంటాయి. కింది దవడ ప్రతి అర్ధ భాగం సాధారణంగా 6 ఎముకలు ఉంటాయి. సకశేరుకాలు చాలా వరకు పురోగర్తి రకానికి చెందినవి చెప్పుకున్నాం మనం. కశేరుక పూర్వ భాగంలో పుటాకారంలో ఉంటే దాన్ని పురోగర్తి కశేరుకము. మొదటి 2 కశేరుకాలు శీర్షధరము, అక్ష కశేరుకంగాను ప్రత్యేకత కలిగి ఉంటాయి. దీనివల్ల తల స్వతంత్రంగా మిగిలిన శరీరంతో సంబంధం లేకుండా కదలడానికి అవకాశం ఏర్పడుతుంది. 2 త్రిక కశేరుకాలు ఉంటాయి. ఊపిరితిత్తులు శ్వాసవాయువుల మార్పిడికి తోడ్పడతాయి. పర్షుకలు, పర్షుకాంతర కండరాలు స్వేచ్ఛగా గాలి పీల్చడానికి తోడ్పడతాయి. సకశేరుక పరిణామంలో సర్వీస్ రూపాలు ఈ లక్షణం మొదటిసారి ఏర్పడింది. సముద్ర తాబేళ్లలో వాయువుల వినిమయము ప్రసరణయుత అవస్కర కుడ్యము ద్వారా జరుగుతుంది. హృదయంలో అసంపూర్తి విభజన చెంది 4 గదులు ఉంటాయి. ముసలి హృదయంలో 4 గదులు ఉంటాయి. శిరాశయము ఉంటుంది. మూల మహాధమని ఉండదు. 3 ధమనీ చాపాలు నేరుగా జఠరిక నుంచి ఏర్పడతాయి. ఎర్రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. మూత్రపిండాలు అంత్యరుక్క రకము. పిండము మధ్యరుక్కము, ఉల్బియన్ నాళము. మగజీవులలో సూత్రగ్రాహికగా పనిచేస్తుంది. ఇవి యురికోటెలిక్ నీటిని సంరక్షించే అలుకునుల జంతువులు. పాములలో 10 జతలు తప్ప అన్నిటిలో 12 జతల కపాలనాడులు ఉంటాయి. కర్ణబేరి త్వచము బాహ్య శ్రావణ కోటరంలో లోపల హద్దు వద్ద ఉంటుంది. మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒక శ్రావణాస్తి ఉంటుంది. ప్రత్యేక గ్రాణ నిర్మాణాలు జాకోబ్సన్ అవయవాలు బల్లులు, పాములలో చాలా అభివృద్ధి చెందాయి. రింకోసెఫాలియాలో తప్ప మిగతా మగ జీవులలో సాధారణంగా కండరయుత సంపర్క అవయవము ఉంటుంది. ఇక్కడ బల్లులు, పాములలో ఒక జత ఫెమిఫెనిస్
2 ఫెమిఫెనిస్ దగ్గర రావడం వల్ల మేహనము ఏర్పడుతూ ఉంటుంది. అవస్కరము 3 గ్రంథులుగా విభజించబడి ఉంటుంది. అవి అవస్కర ప్రథమము పూర్వ భాగం క్రంపోడియం, అవస్కర మధ్య భాగంలో యురోడియం, ఆ పాయుపదము అవస్కర అంత్యము పర భాగంలో ప్రకోడియం. అంతర ఫలదీకరణ జరుగుతుంది. అధికంగా అండోత్పాదకాలు, కొన్ని పాములు శిశుత్పాదకాలు. గుడ్లు అధిక పీతకీయము క్లింక్లాయిడ్ రకానికి చెందినవి. అంతర్భంజితం చక్రాభం విదలనం జరుగుతుంది. అభివృద్ధిలో పిండ బాహ్యత్వచాలు అనేటువంటివి మనకు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ వర్తమాన సర్వీస్ రూపాలు 4 క్రమాలుగా కిల్లోనియా, రింకోసెఫాలియా, క్రొకోడలియా, స్క్వామేటా. కిల్యోనియాలో సముద్రపు ఆకుపచ్చని తాబేళ్లు, టెస్టోడా భౌమ్య తాబేళ్లు, ట్రియోనిక్స్ మంచినీటి తాబేళ్లు, రింకోసెఫల్ స్వినోడాన్ సజీవ శిలాజం న్యూజిలాండ్కు పరిమితమైనటువంటి జీవి. క్రొకోడైలస్ పాలుస్ట్రిస్ భారతదేశపు మొసలి లేదా మగార్. అలిగేటర్ గేబిలియస్ భారతదేశపు గెబిల్ లేదా గరియల్. స్క్వామేటా బల్లు తొండలు. హెమిడక్టాలస్ గోడబల్లి, కెమిలియాన్ ఊసరవెల్లి, డ్రకో ఎగిరే బల్లి. పాములు సర్వీస్ రూపాలు. విషసర్పాలు నాజా నాగుపాము, ఒపియోఫాగస్ హన్న, రాచనాగు, బంగారస్ కట్లపాము. విషరహిత సర్పాలు ట్యాస్, రాట్న్ స్నేక్ లేదా జెరిగొడ్డు, ట్రాఫిడోనోటస్ నీటి పాము అనేటువంటివి మనకు ఉన్నాయి. తర్వాత మనకు పక్షులు. ఇందులో కొన్ని విలుప్త ఎక్కువ వర్తమాన పక్షులున్నాయి. ఈకలు గల ద్విపాద అంతరోష్ట సకశీరకాలు. ఆధునిక ఎగిరే పక్షులలో స్వరూప అంతర్నిర్మాణము, శరీర ధర్మాల పరంగా మార్పులు జరిగి వైనాహీన జీవనానికి అనుగుణంగా మారాయి. ఈకలు, రెక్కలు, బలమైన ఉరకండరాలు, వాతులాస్తులు, అధిక జీవక్రియా రేటు గల అంతరోష్ణ, సున్నితమైన దృష్టి జ్ఞానము మొదలైన గుడ్డాయిన అనుకూలనాలు ఉన్నాయి. ఈ లక్షణాలు పక్షులలో మాస్టర్ ఆఫ్ ఎయిర్స్, వైహాయన వినిష్ణుతులుగా పరిణామం చెందాయి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే జేజెడ్ యంగ్ అనేటువంటి ఆయన చెప్తున్నాడు. ఆధునిక సజీవ పక్షులలో కాళ్లపైన బాహ్యచర్మ పొలుసులు అంతర్జత్రుగా ఉండటం, యురికోటెలిజం, బృహత్ పీతక గుడ్లు, 4 బాహ్య పిండత్వచాలు అభివృద్ధి చెందడం మొదలైన నమూనా సర్వీస్ రూప లక్షణం ఆధారంగా టిహెచ్ హగ్లే వీటిని దివ్యమైన స్వరూపాలుగా వర్ణించాడు. ఎగిరే అవసరం వల్ల ఇక్కడ మనకు ఇదే విధమైనటువంటి శరీర రచన ఇక్కడ మనకి ఏర్పడతా ఉన్నాయి. అంటే అనేక పక్షులలో పరిణామం వల్ల ఏర్పడింది. జురాసిక్ యుగంలో థీరోపాడ్స్ నుంచి ఉద్భవించాయి. పక్షులను క్రెటేషియన్ యుగంలో ఆధునికం చెందిన పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అంటారు. డాక్టర్ సలీం అలీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇండియన్ ఆర్నిథాలజిస్ట్. భారతదేశ పక్షి మనిషిగా మనము పిలుస్తూ ఉంటాం. పక్షుల యొక్క సాధారణ లక్షణాలు. ఇక్కడ ఈ పక్షుల యొక్క సాధారణ లక్షణాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇందులో శరీరం కోణాకారంలో, తల, మెడ, మొండెము అవశిష్ట తోకగా విభజించబడి పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెంది చర్మాంగాలు నడవడానికి, పరిగెత్తడానికి, ఈదడానికి, కొమ్ములు పట్టుకోవడానికి అనుకూలత చెంది ఉంటాయి. చర్మము పొడిగా గ్రంథిరహితంగా ఉంటుంది. అయితే తోక ఆధారంగా ఒకే ఒక నూనె గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి లేదా యూరోఫైజల్ గ్రంథి ఉంటుంది. బాహ్యాస్థి పంజరంలో బాహ్య చర్మ ఈకలు ప్రత్యేక లక్షణం. కాళ్లపై ఉండే పొలుసులు, కాళ్ళవేళ్లకు ఉండే నఖాలు, ముక్కుపై ఉండే కొమ్ము స్వభావము, తొడుగు, రంపోతిక ఉంటాయి. పూర్తిగా అస్థీకరణం చెందిన అంతరాస్థి పంజరం ఉంటుంది. పొడవు ఎముకలు బోలుగా ఉండి గాలి కుహరాలను వాతిలాస్త్వం కలిగి ఉంటుంది. పుర్రె మోనోకాండలిక్ ఏకకంద రకానికి చెందినది. సకశీరకాలు విషమగర్తిక రకానికి చెందినవి. చివర ఉర కశేరుకము. అన్ని కటి కశేరుకాలు, త్రిక కశేరుకాలు మరియు పూర్వాంగం పుచ్చ కశేరుకాలు కలిసిపోయి అనుత్రికాన్ని, సంయుక్త త్రికాన్ని ఏర్పరుస్తాయి. అనుత్రికము శ్రోణి మేకలతో కలిసిపోయి చరమాంగాలను ఊతనిస్తుంది. చివర కొన్ని పుచ్చ కశేరుకాలు కలిసిపోయి హాలాస్థిని ఏర్పరుస్తాయి. ఇది పుచ్చ పిచ్చాలను ఆధారనిస్తుంది. ఉరాస్థికి ఉదర మధ్య భాగంలో ఉడ్డాయిన కండరాలు అంటిపెట్టుకుని ఉపయోగపడే ద్రోణి లేదా కారిన ఉంటుంది. ఇది ఎగరలేని పక్షులకు రాటిటేలో ఉండదు. జత్రుకలు అంతరజత్రుకలతో కలిసి వి ఆకారపు అస్థిని ఏర్పరుస్తాయి. దానిని పర్కుల్లా లేదా విష్ బోన్ లేదా మెరితాట్ బోన్ అని పిలుస్తారు. మొసలలాగా పర్షుకలు 2 శీర్షాలను కలిగి ఉంటాయి. ఆధునికంగా ఎగిరే పక్షులలో
బలమైన ఉరో కండరాలు, ఉడ్డాయన కండరాలు ఉంటాయి. ఇవి మహారసిర, అల్పోరసిర, కొరకోబ్రేకియాలిసిస్ అనేవి. జీవించి ఉన్న పక్షులలో దంతాలు ఉండవు. ఆహార వాహిక తరచుగా ఆహారాన్ని నిల్వ చేసే అన్నాశయముగా విస్తరించి ఉంటుంది. జీర్ణాశయం గ్రంథియుత, గ్రంథుల జఠరిక, కండరయుతము, అంతర్జఠరికము, విసిరే మరగా విభజించబడి ఉంటుంది. సర్వీస్ రూపాలలాగా అవస్కరం 3 గదులుగా విభజించబడి ఉంటుంది. ఊపిరితిత్తులు కుదించినట్లు స్పంజికల్లాగా ఉండి వాయుకోశాలు ఉండవు. ఇవి వ్యాకోచించలేవు. వాయుగోనులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాయుగోనులు నిరంతర రక్తాన్ని, ఆక్సిజన్ అందిస్తాయి. అంతేకాకుండా ఎముకలకు వాతులాస్తిత్వాన్ని ఇస్తాయి. ప్రత్యేక లక్షణము వాయునాళము, శ్వాసనాళాలు కలిసి ఒకే చోట శబ్దిని అనే ధ్వని ఉత్పాదకంగా ధ్వని పెట్టే ఉంటుంది. 4 గదుల హృదయం ఉంటుంది. శిరాసరణి, మూల మహానధమని ఉండవు. కేవలం కుడి దహిక చాపము మాత్రమే ఉంటుంది. వృక్క నిర్వాహక శిర వ్యవస్థ క్షీణించి ఉంటుంది. సర్వీస్ రూపాలలో లాగా ఎర్రక్త కణాలు కేంద్రక సహితము. ఇక్కడ పక్షుల గురించి మనకు తెలిసిన దాన్ని బట్టి వాటి ఎగిరే వైవాహిక జీవనానికి ఏ ముఖ్య లక్షణం అనేది మనం తెలుసుకుంటున్నాం. అంత్య రకము మూత్రపిండాలు 3 లంబికలతో ఉంటాయి. ఆస్ట్రిచ్లో తప్ప మూత్రాశయము ఉండదు. పక్షుల సర్వీస్ రూపాల లాగా యురికోటిలింగ్ జంతువులు. ఇక్కడ మనం మూత్రాశయం కోల్పోవడం వల్ల శరీరం బరువు తగ్గించడానికి పక్షులు ఏర్పడిన అనుకూలనాలుగా మనము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి మెదడు పెద్దగా ఉంటుంది. గ్రాణ లంబికలు క్షీణించి ఉంటాయి. 12 జతల కపాల నాడులు ఉంటాయి. కళ్ళు దృఢ ఫలకాలు ఉంటాయి. ఒక దువ్వెన ఆకారపు ప్రసరణ స్థరి పెక్టిన్ నేత్రపటలము నుంచి కచావ తర్పరకములోకి చొచ్చుకొని ఉంటుంది. కివిలో తప్ప మధ్య చెవిలో కర్ణస్తంభిక అనే ఒక శ్రావణాస్తిక ఉంటుంది. కివిలో తప్ప మిగతా పక్షుల్లో గ్రాణాశక్తి బాగా తక్కువ ఉంటుంది. లైంగిక జీవులు వేరు ముష్కాలు 1 జత ఉంటాయి. ప్రౌఢ పక్షులో కుడి శ్రీబీజ కోశము, కుడి శ్రీబీజ వాహిక పూర్తిగా క్షీణిస్తుంటాయి. బాతులు, గీసులు, ఎగరలేని పక్షులు తప్ప సంపర్కంగా ఇతర పురుష పక్షుల్లో ఉండదు. పక్షులన్నీ అండోత్పాదకాలు. గుడ్లు అధిక పీతకము, క్లింక్లాయిడ్ రకానికి చెందినవి. అంతర ఫలదీకరణ జరుగుతుంది. సర్వీస్ రూపాలలో లాగా అంతర్భంజితము, చక్రాభము, విదలనము జరుగుతుంది. గుడ్లు నుంచి వచ్చిన పక్షుల పిల్లలు ఎగిరే పక్షులలో ఆస్ట్రియల్గా, ఎగరలేని పక్షులలో ఫ్రికోసియల్గా ఉంటాయి. క్వారస్ కాకి, కొలంబియో పావురము, సిటాకుల రామచిలుక, పావో నెమలి అనేటువంటి జీవులన్నీ మనకు పక్షుల్లో ఉన్నాయి. తర్వాత ఆర్కియోప్టెరిక్స్ లిథోగ్రాఫీ బల్లిపక్షి అనే జురాసిక్ కాలములో విలుప్త పక్షి. దీనిని కొన్ని సర్వీస్ రూపాలు, కొన్ని పక్షి లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని సర్వీస్ రూపాల పక్షుల మధ్య సంధాన సేతువు అని మనము పిలుస్తూ ఉన్నాము. ఈ ఆర్కియోప్టెరిక్స్ను పాకే జంతువులను ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ రాండిటే, పిలియోనేతే ఎగరలేని పక్షులు. ఇవి పరిగెత్తే ఎగరలేని ఆధునిక పక్షులు. ఇవి డిప్నాయిడ్ ఊపిరితిత్తు చేపలు, మార్సుపియల్స్ లాగా విచ్ఛిన్న విస్తరణకు ప్రదర్శిస్తాయి. వీటిలో రెక్కలు క్షీణించి ఉరోస్త్రి ద్రోణి లేకుండా తెప్పలాగా ఉంటుంది. మగ పక్షుల్లో మేహనం ఉంటుంది. వీటిలో శబ్దిని, జతృకలు మరియు ప్రీన్ గ్రంథి ఉండదు. ఉదాహరణకు సుతియో కామిలస్, ఆఫ్రికన్ ఆస్ట్రిచ్, కివి, న్యూజిలాండ్ జాతి పక్షులు అనేటువంటివి మనకు ఉన్నాయి. విభాగము క్షీరదాలు. క్షీరద విభాగంలో విలుప్త వర్తమాన క్షీరదాలు మానవునితో సహా ఉన్నాయి. వెంట్రుకలతో కూడిన స్థిరోష్ణ ఉర్బదారులు. ప్రత్యేక క్షీరదాలు స్రవించే పాలతో వాటి పిల్లలను పోషిస్తాయి. అందువల్ల వీటిని క్షీరదాలు అంటారు. ఇవి ఆకార పరిణామంలో అధిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ మధ్యనే గుర్తించిన థాయిలాండ్కు చెందినటువంటి కెటిస్ హాంగ్ నోస్డ్ బ్యాట్ అంటే బబుల్ బీ బ్యాట్ అతి చిన్న 2 గ్రాముల బరువు కలిగిన క్షీరదం. బబుల్ బీ బ్యాట్ అనేది థాయిలాండ్కి చెందిన అతి చిన్న 2 గ్రాముల బరువు ఉంటుంది క్షీరదం. నీలి తిమింగలం బెలెనోప్టెరా మస్కులస్ 130 టన్నులు కంటే అధిక బరువు గల పెద్ద క్షీరదం. విలుప్తమైన క్షీరదాలను పోలిన థెరాప్సిడా సర్వీస్ రూప పక్షుల నుంచి ట్రయాసిక్ యుగంలో ఆదిమ క్షీరదాలు ఉద్భవించాయి. ఆధునిక క్షీరదాలు 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఇక్కడ వీటిలో ఏంటివి, వాటిని మనము తీసుకున్నప్పుడు వీటిలో ఆదిమ క్షీరదాలు అనేటువంటివి విలుప్తమయ్యాయి. వీటిలో తీసుకున్నప్పుడు ఆధునిక జీవ మహాయుగానికి స్పినోజాయిక్ మహాయుగము లేదా క్షీరదాల మహాయుగము అంటారు. ఈ యుగంలో ఇవి ప్రధానంగా చతుష్పాదుల క్షీరదాలు
చతుష్పాదులు క్షీరదాలు 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. మోనోట్రీమ్లు అంటే గుడ్లు పెట్టే క్షీరదాలు, మార్సుఫియల్స్ శిశుత్పాదకాలు, యూథీరియన్లు నిజ జరాయుదారులు. అంటే మోనోట్రీమ్లు, మార్సుఫియల్స్, తర్వాత యూథీరియన్లు. మోనోట్రీమ్లు అంటే గుడ్డు పెట్టే క్షీరదాలు, మార్సుఫియల్స్ అంటే శిశుత్పాదక, యూథీరియన్లు అంటే నిజ జరాయుదారులు. అంటే బుద్ధి, వివేకం, సంతాన పాలన క్షీరదాల్లో పరాకాష్ఠకు చేరాయి. క్షీరదాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని మొమాలజీ అంటారు. సాధారణంగా తల, మెడ, మొండెము, తోక విభజించబడి ఉంటుంది. శరీరం రోమాలతో కప్పబడి ఉంటుంది. ఇది క్షీరదాల్లో ఒక ప్రత్యేక లక్షణం. తిమింగలాలు, ఆర్మోడిల్లాల్లో మొదలైన వాటిలో రోమాలు క్షీణించి ఉంటాయి. కానీ అన్ని క్షీరదాల అభివృద్ధిలో కనీసం ఏదో ఒక దశలో అయినా రోమాలు ఉంటాయి. తిమింగలాలు, ఆర్మోడిల్లాలో క్షీణించి ఉంటాయి. తర్వాత చర్మ గ్రంథి సహితము. దీనిలో స్వేద గ్రంథులు, సుడోరిఫెరస్, సువాసన గ్రంథులు, చర్మావస గ్రంథులు ఉంటాయి. క్షీర గ్రంథులు అనేవి రూపాంతరం చెందిన స్వేద గ్రంథులు. పుర్రె డైకాండలిక్ రకము, ద్వికందాయిత రకానికి చెందినది. ప్రతి క్రింది దవడ అర్ధ భాగంలో దంతాస్తి, డెటారిన్ అనే ఒకే ఒక ఎముక ఉంటుంది. చాలా వరకు క్షీరదాల్లో 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. కొలియోఫస్ 2 కాలివేల స్లాతులు, టెట్రికస్ మనాటీలలో 6, బ్రాడికస్లో 3 కాళ్ళవేల స్లాతులు, 9 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 2 నుంచి 5 త్రికశేరుకాలు ఉంటాయి. కశేరుకాలు ఉభయ సమతలాలు అంటే 2 వైపులా సమానంగా ఉంటాయి. కశేరుక మధ్య 2 తలాలు చదునుగానే ఉంటాయి. పర్షుకలు 2 శీర్షాలతో ఉంటాయి. నాసికా కుహరము అసకుహరాన్ని ద్వితీయ అంగిలిలో వేరు చేయబడుతుంది. దంతాలు తీకోడాంట్ రకానికి చెందినవి. తీకోడాంట్ విషమ దంతము, ద్వివార దంతము అంటే దంతాలు రకాలు ఉన్నాయి. ద్వివారది అంటే 2 రకాలు, అంటే 2 సార్లు ఏర్పడుతున్న రకాలు. అసకుహరంలో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మానవుల్లో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇక్కడ మనం విషమది అంటే ఇక్కడ తీసుకుంటున్నాము. రదనికలు, కుంతకాలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు అనేటువంటి విషమ రకానికి చెందినటువంటివి. ద్వివారది 2 సార్లు పాలదంతాలు ఏర్పడుతున్నాయి, శ్వాసదంతాలు ఏర్పడుతున్నాయి. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసవాయువుల మార్పిడి జరుగుతుంది. కంఠబిలాన్ని కాపాడుతూ ఉపజీవక ఉంటుంది. స్వరపేటిక ధ్వని ఉత్పాదకంగా పనిచేస్తుంది. 4 గదుల హృదయం ఉంటుంది. ఆక్సిజన్ సహిత, ఆక్సిజన్ రహిత రక్తం వేరువేరుగా ఉంటాయి. కేవలం ఎడమ దహిక చాపం ఉంటుంది. రుక్క నిర్వాహక వ్యవస్థలో ఇస్తుంది. పరిణితి చెందిన ఎర్రక్త కణాలు వర్తులంగాను, ద్విపటాకారంగా, కేంద్రక రహితంగా ఉంటాయి. శరీర పరిణామాన్ని అనుసరించి ఇతర జంతువులతో పోల్చినప్పుడు క్షీరదాల్లో మెదడు పెద్దగా ఉంటుంది. 4 దృష్టిలంబికలను కలిసి కార్పొరా క్వాడ్రిజెమినాను ఏర్పరుస్తాయి. కార్పస్ కైలోజంలో 2 మస్తిష్కగోళాలను కలుపుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ఆవరిస్తూ 3 మెనింజెస్లు ఉంటాయి. మధ్య మెనింజెస్ అర్నకాయిడ్. త్వచం కేవలం క్షీరదాల్లో మాత్రమే ఉంటుంది. 12 జతల కపాల నాడులుంటాయి. నేత్రాలు కదిలే కనురెప్పలు పక్ష్మాలతో ఉంటాయి. బాహ్య చెవి వెడల్పుగాను, కండరయుతముగాను, మృదులాస్థితో ఉన్న తమ్మెలాగా ఉంటుంది. దీనిని పిన్నే లేదా చెవి డొప్ప అంటారు. మధ్య చెవిలో 3 కర్ణాస్థి ఖండాలు ఉంటాయి. అవి కుంటకము, దాగలి, కర్ణాంతరాస్థి. లోపల చెవిలో కర్ణావర్తనము మిలితిరిగి ఉంటుంది. దీనిలో శబ్దగ్రాహకము, కోటి అంగము ఉంటుంది. క్రియాత్మకమైన మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో అంత్యరుకానికి చెందినవి. నెఫ్రాన్లో మూత్ర గాఢత అధికం చేయడానికి ఉపయోగపడే హెన్లీ శిక్యము ఉంటుంది. క్షీరదాలు యూరియోటెలిక్ జంతువులు, ఏకలింగక జీవులు. స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంటుంది. ముష్కాలు ఉదరానికి వెలుపల ముష్కగొనుల్లో ఉంటాయి. మోనోట్రీమ్లలోను, సిటీసియన్లలోను తిమింగలాలు, డాల్ఫిన్లు, సముద్ర ఆవులు, ఏనుగులు మొదలైన వాటిలో ముష్కాలు ఉదరం లోపల ఉంటాయి. పురుష జీవుల్లో సంపర్క మేహనం ఉంటుంది. ఫలదీకరణ అంతర్గతం కేవలము మోనోట్రీమాటాలో తప్ప క్షీరదాలనే శిశుత్పాదకాలు. అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న పిండం జరాయువుతో తల్లి గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకుని దీని సహాయంతో పోషణ, శ్వాసక్రియ జరుపుతుంది. మార్సుఫియల్స్లో పూర్తి అభివృద్ధి చెందని పిల్లచీవి తల్లి ఉదర భాగంలో ఉండే కోశంలో అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు హార్నిథోరింకస్, బాతుముక్కు, ప్లాటిపస్, మైక్రోబస్ కంగారు, టీరోఫస్ ఎగిరే నక్క, కెమిలస్ ఒంటె, మకా కోతి, రాటాస్ ఎలుక. ఇవన్నీ మనకు ఏవి
అకశేరుక జీవు కాకుండా సకశేరుక జీవులలో ఉన్నాయి, అంటే వెన్నెముక కలిగినటువంటి జీవులు. అకశేరుక జీవులు మనము ముందు క్లాస్లో చెప్పుకున్నాం.